నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్‌పి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి అంతే చెప్తారు అంతే. కాబట్టి గోచారం ముందు గోచారమే చూసుకోవాలి. రైట్ రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా రైట్ దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అనమాట. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం? వృశ్చిక రాశి వాళ్ళకి జనరల్గా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఓకే. అంటే ఈ సంవత్సరం అంటే మనకి నెక్స్ట్ మనం ఉగాదికి కూడా ఉగాది వరకు. ఉగాది తర్వాత కూడా బాగుంటుంది. బట్ మనం జనరల్గా ఏంటంటే ఒక సంవత్సరానికి మాట్లాడుకుంటాం. ఈ నెల ఎస్పెషలీ వీళ్ళకి చాలా బాగుంది. అంటే ఈ యోగాలు అంటాం కదా, వీళ్ళకి లక్ష్మీ యోగాలు కానీ ధనయోగాలు కొన్ని ఏర్పడుతున్నాయి. చాలా బాగుంటుంది. అంటే 7th మనకేమో జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మనం చూసామంటే 5th రాహు సంచారం, 4th మనకేమో శని సంచారం జరుగుతోంది. అంటే 3rd and 4th లార్డ్ ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు అంటే కుంభంలో. చాలా బాగుంది. అలాగే ఏంటంటే 11th మనకి 12th లార్డ్ 11th పడ్డాడు. సో ఖర్చు అనేది ఉంటుంది. అదే మనం జాగ్రత్త ఎక్కడ చెప్తామంటే ఎక్కువ ఖర్చు పెట్టద్దు, అంటే మీకు కావాల్సిన దానికే ఖర్చు పెట్టండి అని చెప్తాం. కానీ ఎక్కడ వీళ్ళు ఖర్చు పెడతారు అంటే ఖరీదైన వస్తువులు, అంటే స్థిర ఆస్తులు వాళ్ళు సేకరించడానికి ఈ నెల బాగుంటుంది అని చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే 6th లార్డ్ ఈ రాశికి అధిపతి అయిన కుజుడు, అలాగే 6వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో పడ్డారు. 6వ అధిపతి 8వ ఇంట్లో పడడం కూడా ప్రాపర్టీ విషయంలో చాలా స్ట్రాంగ్ అవుతారు అని చెప్పాలి. స్ట్రాంగ్ అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్, ఎస్పెషలీ కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళు సాల్వ్ అయ్యే ఛాన్సెస్, ఆ దిశగా వెళ్ళడం అనేది ఒక నెలలో అన్ని సాల్వ్ అవ్వవు కదా, మనం మాట్లాడుకునేది ఒక నెలకి. సాల్వ్ అయ్యే ఛాన్సెస్, సూచనలు కనిపించే ఛాన్సెస్. అలాగే నేను చెప్పినట్టు స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్, అలాగే బ్రాండెడ్వి ఏమైనా కొనుక్కోవడం కానీ, బంగారం కొనుక్కోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా తప్పక పదవి వచ్చే ఛాన్సెస్, అంటే ఆల్రెడీ పదవిలో ఉన్నా కూడా పై వాళ్ళ మన్నను పొందే ఛాన్సెస్, అలాగే సపోర్ట్ ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళు ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది తప్పక జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళు చదువుకునే వాళ్ళు ఎస్పెషలీ చదువు గురించి ఆలోచించాలి. లేకపోతే నేను అనేది పై చదువుల గురించి ఆలోచించే వాళ్ళు
తప్పక ఆ దశలో వెళ్ళడం కూడాను అండ్ ఆల్సో తెచ్చుకోవడం ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవడం ఆ సబ్జెక్ట్ని అది కావాలి అనుకుని ఆ దాని మీద యూనివర్సిటీకి వెళ్ళి కష్టపడొచ్చు. అది వెళ్ళి తెచ్చుకోవడం అంటే ఏంటంటే కష్టపడి శ్రమ పడేగా తెచ్చుకోవాలి అందుకని అవును. తెచ్చుకోవడం అనేది వాడుతున్నా Right. అంటే పెట్టగానే వచ్చేది కదా Hmm. సో తప్పక అది ఆ దశ మీద కష్టపడి తెచ్చుకోవడం అనేది అలాగే ఆ దశలో వెళ్ళడం అంటే ఏంటి నేర్చుకోవడం అనేది జాయిన్ అవ్వడం అనేది తప్పక జరుగుతుంది Okay. ఎస్పెషలీ ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి Hmm. బాగుంటుంది ఈ నెల అంతా ఎంజాయ్ అంత చేస్తారు బాగుంది. అదే బంధుమిత్రుల కలయిక కూడా ఉంది వీళ్ళకి Right. బాగుంటుంది అని చెప్పుకోవాలి అనమాట సో వీళ్ళకి సంబంధించి ఇంకా మంచి ఫలితాలు తొందరగా రావాలి అంటే పరిహారాలు అలాగే కలర్స్ విషయం చెప్పండి. అదే పరిహారాలు అంటే తప్పక కుజుడికి ఫస్ట్ చేయాలి అంటే కుజు జపం చేయడం కానీ దానం ఇవ్వడం కానీ అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి చేయడం కానీ దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిది అంటే ఎవ్రీడే చదువుకోవచ్చు మంగళవారం అనేది స్పెషల్గా మనం చెప్తూ ఉంటాము తప్పక వీళ్ళు కూడా ఏంటంటే గోవుకు కానీ అలాగే కుక్కకు కానీ మనం మన చేత్తో ఒక స్వీట్ చేసి పెట్టడం మంచిదన్నమాట అలాగే ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు కుమారి పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే. ఎందుకంటే ఇప్పుడంటే మంగళకారకుడు కదా మార్స్ సో తప్పక ఇవి చేస్తే ఏమవుతుందంటే పెళ్లి కాని వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ అనేవి ఆల్రెడీ ఉన్నాయని చెప్తున్నాను కనుక ఓకే. ఇంకా మంచి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి అన్నమాట కాబట్టి దిక్కు విషయానికి వస్తే కనుక తప్పక మనం నార్త్ ఈస్ట్ చెప్పుకోవాలి నార్త్ ఈస్ట్ దిక్కున వెళ్తే వీళ్ళకి చాలా బాగుంటుంది రైట్. సో వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది మాసం అంతా. ఇంకా మీరు మంచి ఫలితాలు పొందాలి అనుకున్నా లేదా పరిహారాలు చేసుకునే ముందు మన జాతకం ఏ విధంగా ఉందని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ ఆర్బి సుధ గారు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. చక్కగా మీ జాతకాన్ని పరిశీలించి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. మరి వృశ్చిక రాశి వారు అందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.